ఈరోజు వాక్య ధ్యానాంశము, రండి దులుపుకోవటం నేర్చుకుందాం. మంచి పని చేసి మేలు చేసి ఇతరులకు సహాయం చేసి నిస్వార్థంతో నీ తోటివారికి ఉపకారం చేసిన పుణ్యానికి నువ్వు ఈరోజు తిరిగి పొందుకోవలసిన మేలుకు ప్రతిగా, కీడును కృతజ్ఞతకు ప్రతిగా నిందలు భరించవలసి వచ్చేనేమో. అయితే బైబిల్ గ్రంథమందు పౌలు గారు ఇదే పరిస్థితిని ఎలా ఎదుర్కొన్నారో చూద్దాం రండి. అప్పుడు వర్షము కురియుచు చలిగా ఉన్నందున వారు నిప్పు రాజబెట్టి మమ్మను అందరినీ చేర్చుకొనిరి. అపోస్తల కార్యం 28వ అధ్యాయము 2వ వచనం. అందరూ చలి కాచుకుంటూ ఉండగా నిస్వార్థపరుడైన కష్టజీవి అయిన పౌలు గారు అందరితో పాటు కూర్చొని చలి కాచుకొనక లేచి నిస్వార్థపరుడుగా ఇతరుల మరింతసేపు చలి కాచుకునేలాగున పొలలు ఏరి మోపు కట్టి మోసుకుని వచ్చి ఆ నిప్పులపై వేయగా ఒక సర్పము కాటుకు కాకకేమైందంటే బయటకు వచ్చి అతను చెయ్యి పట్టింది. అపోస్తల కార్యం 28వ అధ్యాయం 3వ వచనం. గమనించాలి, పౌలు కష్టపడి పొలలు తెచ్చి నిప్పులపై వేస్తే ఖాళీగా కూర్చుని చలి కాచుకుంటున్న వారికి ఏమీ కాలేదు, కానీ వారి సుఖము కొరకు కష్టపడి పొలలు తెచ్చిన పౌలునే విషసర్పం చుట్టుకుంది. అవును, ఒక్కొక్కసారి మేలు పొందుకున్న వారు హాయిగా జీవిస్తుంటే మేలు చేసిన మనకు కష్టాలు నష్టాలు చుట్టుకోవటం మనల్ని నిరుత్సాహాన్ని బాధను కలుగు చేస్తాయి. పైపెచ్చు ఆ సర్పము పౌలును చుట్టుకుంటే చుట్టూ ఉన్నవారు మేలు చేసిన పౌలును చూచి ఇతడు మామూలు వ్యక్తి కాదు, ఇతడు సముద్రం నుండి తప్పించుకున్నాడు, కానీ న్యాయమాత ఇతన్ని బ్రతుకనివ్వదు, ఇతడు నరహంతకుడు అని దేవుని సేవకుడైన పౌలును ఒక భయంకరమైన నరహంతకుడిగా చిత్రీకరించడం ఎంత దారుణం. కానీ ఇక్కడే మనం అసలైన పాఠం నేర్చుకోవాలి. పౌలును సర్పము చుట్టుకుంది. అది చుట్టూ ఉన్నవారిని భ్రమపరిచి పౌలు నరహంతకునిగా చిత్రీకరించింది. అది చూచిన పౌలు దిగులు చెందలేదు, చింతించలేదు, కృంగిపోలేదు, పైపెచ్చు భయపడను లేదు. వారి మాటలను నిందలను పట్టించుకోకుండా ధైర్యముగా అతని చుట్టూనున్న పాపమును జాడించి వేశాడు. జాగ్రత్తగా వినండి. ఈరోజు నీ చుట్టూ ఉన్నవారు నిన్ను చూచి నిష్కారణముగా నిందిస్తూ ఉండొచ్చు. నువ్వు మేలు చేసి కూడా కీడు అనుభవిస్తూ ఉండొచ్చు. మనం నేర్చుకోవలసింది ఇదే. అదేమంటే, ఆ సర్పము పౌలును కాటు వేయకముందే దాని నిప్పులలో జాడించి వేశాడు. అలానే మన చుట్టూ ఉన్నవారి మాటలు వారి నిందలు మనలను కాటు వేయకముందే, అంటే ఆ మాటలు మనలను కృంగదీయకముందే, నిరుత్సాహపరచకముందే వారి నిందలను అగ్నిలో అంటే దేవుని సన్నిధిలో జాడించి వేయాలి, మరలా జ్ఞాపకము రాకున్నట్లు. మనుష్యుడిపై ఆకారమునే చూస్తాడు, కానీ దేవుడు అంతరంగమును చూసేవాడు గనుక నీ చుట్టూ ఉన్నవారు వేసిన నిందలను దేవుడు దీవెనలుగా మార్చివేయగలడు. నిన్ను నరహంతకుడుగా అన్న నోరు నిన్ను మంచివానిగా పొగిడే విధముగా దేవుడు చేయగలడు. నీకు కనిపించే కీడంతటిని మేలుగా మార్చగలడు. వారు అతని శరీరము వాచునో లేక అతడు అకస్మాత్తుగా చచ్చునో అని కనిపెట్టుచూ ఉన్నారు. అతనికి ఏ హానియు కలుగుకుండా చూచి ఇతరొక దేవుని కుమారుడు అని చెప్పసాగిరి. అపోస్తల కార్యం 28వ అధ్యాయం 6వ వచనం. ఆ రోజు పౌలు తాను పొందిన నిందలు తనకి అంటకుండా అగ్నిలో జాడించి వేసినట్లు నువ్వు నేను మనలని నిందించే వారి మాటలను, గాయపరిచే వారి చేష్టలను దేవుని సన్నిధిలో జాడించి వేసినట్లయితే ఆ నిందలే మనకు ఆశీర్వాదాలుగా మారుతాయి, క్రీస్తు స్వరూపములోనికి మారుస్తాయి, గొప్ప సేవ చేసే అనుభవాన్ని భాగ్యాన్ని కలుగు చేస్తాయి. పౌలు వలె మనము దులుపుకోవటం జాడించటం నేర్చుకోవాలి. కుక్క నేల మీద పండుకుంటుంది, కానీ లేచిన తర్వాత ఒక్కసారిగా దులుపుకుంటుంది, ప్రశాంతంగా ముందుకు పోతుంది. మనం ఈ లోకములో ఉన్నంతకాలము ఈ లోక మాలిన్యము, ఈ లోక నిందలు మనల్ని చుడుతూనే మనపై పడుతూనే ఉంటాయి. మనం ఎప్పటికప్పుడు అవమానాలను నిందలను లోక మాలిన్యాన్ని దులుపుకొని ప్రశాంతంగా ముందుకు సాగలే కానీ నిందలను బట్టి కృంగిపోకూడదు, పరిస్థితులను బట్టి కూలిపోకూడదు,
పౌలు వలె మనల్ని చుట్టుకున్న ప్రతి సర్పాన్ని జాడించి వేయాలి. ఎవరైతే పౌలును నిందించారో వారే ఆ తర్వాత పౌలు గారి చేత ప్రార్థనలు చేయించుకున్నారు, స్వస్థత పొందారు, ఎంతో గొప్పగా సత్కార్యములు చేశారు, బహుమానాలు ఇచ్చారు. అపోస్తుల కార్యం 28వ అధ్యాయము 8 నుంచి 10 వచనాలు. దేవుడు నిన్నును అట్టి విధముగా గణపరచునుగాక. దేవుడి వాక్య ధ్యానం దేవుడు దీవించునుగాక. ఆమేన్.